మొట్టమొదటి మాట్లాడి నువ్వే. అసలు ఇంతకీ నువ్వు ఎక్కడ ఉన్నావు? నయాగరా హోటల్ స్విమ్మింగ్ పూల్ లో విత్ గర్ల్స్. మేము ఇక్కడ గోదాట్లో కొట్టుపోతుంటే నువ్వు నయాగర్లో అమ్మాయిలతో స్నానం చేస్తున్నావా? అర్జెంట్ గా ఇంటికి బయలుదేరి వచ్చాయి. అయ్యి బాబా, ఇక్కడ సంతకాలు పెట్టాల్సిన ఫైల్స్ చాలా ఉన్నాయి. వచ్చేటప్పుడు నీకు ఏం తెమ్మంటారా? ఒక శవపేటకి తీసుకురా, నిన్ను కప్పెడతాకి. ఏమైందిరా? ఏమైంది అంటావేంటారా? ఇక్కడ చాలా ప్రాబ్లం ఇరికిపోతాను. అసలు ఏం జరిగిందో చెప్తా విను. చూడండి అమ్మా, నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే నిజం నిప్పు లాంటిది. కొంచెం ఓవర్ అయింది. తగ్గించేస్తా బెటర్. చూడండి అమ్మా, నిజం నిప్పు లాంటిది, దాన్ని దాచకూడదు. వీళ్ళు దాచారు, మొత్తం కాలిపోయింది. మీరు అనుకున్నట్టు తిలోత్తమకి వీళ్ళకి ఏ విధమైన సంబంధం లేదు. దీనంతటికి కారణమైన తిలోత్తమ ఎవరో తెలుసా? నా భార్య. మీ భార్య? అవును, నా భార్య. నువ్వు చూడలేదు కదా. నువ్వు సరిగ్గా అక్కడ వచ్చింది ప్రాబ్లం అంతా. చెప్తానేనండి. వెంకటేష్ లాంటి నేను, సారీ ఆరతి అగర్వాల్ లాంటి తిలోత్తమ గాఢంగా ప్రేమించుకున్నాం. బట్ మై డాడ్ ఎగ్జాక్ట్ గా అమరీష్ పురి క్యారెక్టర్. ఏమంటాడు? నో అన్నాడు. మరి వెంకటేష్ ఊరుకుంటాడేంటి? నీకోసం వెంకటేష్ వచ్చాడా? ఇక్కడ వెంకటేష్ అంటే నేనా? నేను ఊరుకుంటానండి. అమరీష్ పురి గారు పంపిన మనుషులతో ఫైట్ చేసి మరి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా కాపురం చేసుకుంటున్నాను. సడన్ గా ఫారెన్ వెళ్ళాల్సిన పని పడింది. ఎందుకు? ఆ పిలిచారు కాబట్టి వెళ్ళాం. బిజినెస్ పని మీద. ఆ అమ్మాయి ఇచ్చిన వేళ విశేషం. పూర్తిగా నమ్మేశారు. ఇక మనం గట్టికినట్టే. ఎస్, అసలు తిలోత్తమ నా జీవితంలో ఎంటర్ అయినప్పటి నుంచే నా ఫేట్ మొత్తం మారిపోయింది. ఒక బిజినెస్ పని మీద న్యూజిలాండ్ వెళ్తూ ఎవరూ లేని నేను నా తిలోత్తమని ఎక్కడుంచాలని ఆలోచిస్తా ఉంటే నాకు వివేక్ గుర్తొచ్చాడు. నా ప్రాణానికి ప్రాణమైన తిలోత్తమని నా ప్రాణ స్నేహితుడి దగ్గర వదిలేను. ఈ విషయం ఎక్కడ మా అమరీష్ పురి గారికి తెలిస్తే తిలోత్తమని ఏం చేస్తాడోనని తానెవరో ఎవరికీ చెప్పొద్దు నీ దగ్గర మాట తీసుకుని మరీ వెళ్ళాను. దీని వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినాయి. సారీరా. ఇట్స్ ఓకేరా. తప్పంతా నాది. తేగ నిలువుగా పాకితే పందిరిదా తప్పు, వీణ వంకరగా ఉంటే వాయించేవాడిదా తప్పు. సంబంధం లేకుండా మాట్లాడుతున్నారే. సంబంధం ఉంది. తిలోత్తమ నా పెళ్ళం, నా భార్య, మై వైఫ్. మరి నేనెవరిని? హే, హూ ఇస్ ఆన్ ద లైన్? ఎవరండి మీరే? నీ పెళ్ళాన్ని. గాలి ఎక్కువ కొట్టాడు, బర్స్ట్ అయిపోయింది. నువ్వు ఇంటికి లేట్ గా వస్తే ఎందుకు లేట్ అయిందని నిలదీశానా? బెడ్రూమ్ లో అమ్మాయి ఉండి లేదనిపిస్తే పిచ్చిదాన్ని నమ్మేశాను. అలాంటి నన్ను నీకెలా మోసం చేయాలనిపించిద్రా? యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్? నువ్వు చెప్పేది ఇప్పటికీ నిజమని నన్ను ఎలా నమ్మంటావు? ఈ ఒక్కసారి కవర్ చేయవే ప్లీజ్. రాలిపోయిన పువ్వు ఒక్కసారి అతుక్కోమ్మంటే అతుక్కుంటుందా? మనసుంటే ఫెవికల్ ట్రై చేయొచ్చు నీ కదా. మొహం, నీతో కాపురం చేయడం నా వల్ల కాదు. అలా చెప్పండి మేడం. ఆడవాళ్ళని చీట్ చేసే ఇలాంటి మగాళ్ళని నిలబెట్టి కాల్ చేయాలి. నీకే ఎన్నైనా చెప్తావు, తర్వాత కాళ్ళు అట్టుకోలేక సావాలి మేము. అంత అవసరం లేదు. ఏ? మీ హస్బెండ్ కూడా డైవర్స్ నోటీస్ పంపిద్దాం రండి. చచ్చా, మిమ్మల్ని సేవ్ చేద్దాం. నేను బుక్ అయిపోయాను. డోర్ మీద అంతా నిమాలంగా జరిగింది. రే, నీ భార్య మా భార్య ఫాస్ట్ టైం కదా. వెళ్ళి సారీ చెప్పరా, వెళ్ళిపోతుంది. సారీ చచ్చా, లైఫ్ లో సారీ చెప్పకూడదని లక్ష్యంగా పెట్టుకున్నాను రా. పెద్ద బిన్లాడను సారీ చెప్పడం. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? వీళ్ళ ముగ్గురిని కిడ్నాప్ చేద్దాం. కిడ్నాప్ చేయడం ముఖ్యం కదరా. వాళ్ళ మనసులో కొంచెం ప్లేస్ సంపాదించాలి. అదే మనం చేసింది. నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంటది? తిలోత్తమని కలిసి ఆ తిలోత్తమని కలిసి ఎప్పుడు చూసినా అదే చేసా. తిలోత్తమని మన భార్య దగ్గర తీసుకెళ్లి జరిగిందని చెప్పిద్దాం. అప్పుడైనా మన కాపురాలు నిలబడతాయి. తిలోత్తమ ఎక్కడుందో తెలియదే. నాకు తెలుసు రండి. పద. ఈ అమ్మాయి ఎప్పుడు వచ్చిందిరా? సీన్ బిగినింగ్ నుంచే ఉంది. ఈ అబ్బాయి ఇంత టెన్షన్ లో ఉంటే టెన్షన్ లో రిలీఫ్ గా ఉంటదనే తీసుకొచ్చా. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా. కొట్టా. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. తర్వాత మాట్లాడుకుంటూ వెళ్ళు. అలా కాదు. ఏయ్, ఎక్కడ లోపలికి? ఎక్కడ? లోపలికి వెళ్ళు. ఇదిగా మా ఆవిడ నన్ను వదిలి చూడలిపోయింది. నువ్వు ఈవినింగ్ ఇంటికి వచ్చి లోపలికి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదిగా తప్పకుండా వచ్చాయి. అమ్మా అయిపోరే. ఇలా రాపు. ఏమైందండి? ఈ అమ్మాయి ఏలూరు నుంచి వచ్చిందండి. తిండికి లేక బాధపడే ఫ్యామిలీ వాళ్ళది. వాళ్ళ కడుపు నింపడం కోసం పడుపు వృత్తిని చేసేది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసేసరికి అవమానం భరించలేక విషం తాగి చచ్చిపోయింది. ఈవిడ పంపిన డబ్బులతో వాళ్ళు దర్జాగా బతికారు. ఇప్పుడు పాడి మీద తీసుకెళ్ళడానికి ఎవరూ రాలేదు. దిక్కులేని చావు వచ్చింది. తను సంపాదించిన దాంట్లో ఒక్క రూపాయి కూడా మిగుల్చుకోలేదు. పాపం అమాయకురాలు. రే, తిలోత్తం మనల్ని ఎన్నోసార్లు కాపాడింది. దేవుడు ఈ అమ్మాయికి ఇలాంటి చావు రాసి పెట్టాడు. ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదురా. అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేయండి. అట్టాకే బాబు.
సంధ్య, మాకున్న ఒకే ఒక ఆధారం ఈ అమ్మాయి. తను కూడా చనిపోయింది. చనిపోయిందా? చంపేశారా? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. వాదోపవాదములు క్షుణ్ణముగా పరిశీలించిన మీదట ఈ తీర్పు రేపటికి వాయిదా వేయడమైనది. జడ్జి గారు మమ్మల్ని మందలించి మా భార్యను కలుపుతారనుకుంటే కేసు వాయిదా వేశారేంటండి? వద్దు, నన్నేం అడక్కు. విడాకుల కేసులన్నీ ఇలా వాయిదా పట్టడం సర్వసాధారణమయ్యా. కాకపోతే ఆ భార్య భర్తలు ఏమన్నా ఒక అండర్స్టాండింగ్ వస్తారేమో అని ఆ జడ్జి గారు ఆశ. అదేం సార్ అలా అంటారు? కొంచెం గట్టిగా వాదించి మమ్మల్ని కలపాలి కానీ. వద్దు, నన్నేం అడక్కు. వాళ్ళేమో ఖచ్చితంగా విడాకులు కావాలి అంటున్నారు. వద్దు, మాకు విడాకులు వద్దు అని వాళ్ళన్న మరుక్షణం నేను ప్రొసీడ్ అయిపోతానయ్యా. ఇదిగో మీరు నన్ను ఇలా బతిమాల లాభం లేదయ్యా. వాళ్ళని బతిమాలంటే పని జరుగుతుంది. వెళ్ళండి అది కాదు సార్. వెళ్ళండి అయ్యా, ముందు వాళ్ళ కాళ్ళు పట్టుకొని వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. సంధ్య, సంధ్య నేను చెప్పేది విను. ఇదిగో, నేను గూండాలను విడాకులు ఇస్తున్నావా? రోజు తాగొచ్చి తంతున్నానని విడాకులు ఇస్తున్నావా? మీరు చేసిన అసహ్యం నా నోటితో చెప్పిస్తారా? అది నీ అనుమానం మాత్రమేనే. గెట్ లాస్ట్. సంధ్య, నేను చెప్పేది పూర్తిగా విను. ఏంటి వినేది? ఇదేమైనా పురాణ కదా? వింటే పుణ్యం రావడానికి తలుచుకుంటేనే కంపరంగా ఉంది. నువ్వు వెన్నైనా చెప్పు, నేను చెప్పేది వినకపోతే ఒక ఇంచు కూడా కదలేము. ఇక్కడే సంధ్య, ఉండు. సంధ్య నేను చెప్పేది విను. ప్లీజ్ సంధ్య. రాజీ, ప్లీజ్ సంధ్య, ప్లీజ్. రాజీ. సంధ్య, అడ్డు లేవండి. నేను లేవను. అడ్డు లేస్తారా లేవరా? కుదరదని చెప్తున్నాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నిన్ను కూడా వెళ్ళనివ్వను. అరే, చెప్పేది పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి? ఈమె తప్పు నా సైడే ఉందని నేను ఒప్పుకుంటానే. అయినా బయట ఎన్ని అదవాసాలు వేసిన ఇంటికి ఎంత లేట్గా వచ్చి నీ మొహం చూడకుండా ఎప్పుడన్నా పడుకున్నానంటే నువ్వంటే ప్రేమే. నీకు దండం పెడతానే. ఆ విడాకులు క్యాన్సిల్ చేసుకో. కుదరదు. ఇదిగో నువ్వు ఒప్పుకునే దాకా నువ్వు తిట్టినా కొట్టేసరి నేను ఎక్కడి నుంచి కడగలను. మీ మొండి పడతాను మీ దగ్గర. మా మా నాన్న మమ్మల్ని వెళ్ళనివ్వండి. నేను వెళ్ళనివ్వను. వాళ్ళు వెళ్ళనిచ్చేదేంటండి? రండి మనం బస్సులో పోదాం. హ, రండి. సంధ్య, సంధ్య నేను చెప్పేది. రాజీ, రాజీ. ఈమె నా మాట వినవే. ఈమె ప్లీజ్. అరే డ్రైవర్ లేడే? నాకు డ్రైవింగ్ వచ్చు, నేను డ్రైవ్ చేస్తాను. Shit. ఆపండి 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 ఆపండి. బస్ ఎవరు తీసుకెళ్తున్నారు? ఏమైందయ్యా? బ్రేక్ ఫెయిల్ అయిపోయిందండి, అందుకే మెకానిక్ తీసుకొస్తున్నాను. ఏయ్, రండ్రా, రండ్రా. careful. రాజీ. ఒరే, బ్రేక్ లేకుండా బస్సు బయలు ఆపారా? యబ్బా, చూడరాదు. బస్సు మోటార్లు అయిపోయింది. అయిపోయింది, నేను దిగిపోతాను. ఏయ్, మీరు ఎవరు కదలదు. ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి. రేయ్, నువ్వు బాగరా. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఎవరైనా ఉన్న చోటు నుంచి కదిలారో బస్సు లోయలో పడిపోతుంది. అందరం కలిసి చేస్తాం. మీలాంటి చీటలతో కాపురం చేయడం కన్నా చావడం మంచిది. చూడు సంధ్య, నువ్వు అనుకున్నట్టు మేము పిల్లల్ని మోసం చేసేవాళ్ళం అయితే, మీరు విడాకులు కావాలని మొండిపోటు పట్టినప్పుడు మీరు పోతే ఇంకొకరిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేవాళ్ళం. బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని తెలిసి శని వదిలిపోయింది అనుకుని చేతులు దులిపేసుకునేవాళ్ళం. మిమ్మల్ని కాపాడడానికి ఇలా రిస్క్ తీసుకునేవాళ్ళం కాదు. మీరెందుకు బస్ ఎక్కారు? అసలు మీ వల్ల ఎందుకమ్మా ఆపుతావు? ముందుకంటే చచ్చిపోతాను అంతేగా. రాజీ, కింద చూడుకో, కళ్ళు తిరుగుతాయి. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోబట్టే కదా మమ్మల్ని దద్దమల్లి చేసి ఆడించారు. మేం కళ్ళు తెరిచాకే కదా మీ భాగవతం మొత్తం చూసింది. అబ్బా, రాజీ రాజీ రాజీ, తులసి మొక్కను చూసి తుమ్మములు అనుకుంటున్నావు. నేను ఈ బస్సు ఎప్పుడు పడిపోతా అనుకున్నాను. అమ్మరాజీ, సుబ్బు చాలా మంచోడమ్మా. అసలు దీని అంతటి కారణం నేను. అది చెప్పాలా? తెలుస్తూనే ఉంది. మగాళ్ళంతా మొగుళ్ళు కాలేరండి. భార్య ఊరెళితే తన భర్త ఏ పనికి మాలను పనులు చేయకుండా తన గురించి ఆలోచిస్తాడని భార్యకి నమ్మకం కలిగించేవాడే నిజమైన భర్త. నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మా. ఏ ఎంత కోపం వచ్చినా కదలకుండా మాట్లాడుతున్నావు. నువ్వు నార్మల్. సంధ్య, నీకు నువ్వు ఎక్కువగా ఊహించేసుకుని నన్ను పెద్ద చేటర్ అనుకుంటున్నావు. అంటే మీరేం తప్పు చేయలేదా? చేశానే, కానీ అమ్మాయిల వెంట తిరిగి తప్పు చేయలేదే. ఒకే ఒక అబద్ధం తప్పు చేశాను. ఆ అబద్ధం కూడా నువ్వు బాధపడకూడదని. ఒక అబద్ధం 100 అబద్ధాలకు దారితీసింది. చివరికి విడాకుల దాకా తీసుకొచ్చింది. అయినా తప్పు నీది కాదులే అన్నయ్య. రామాయణంలో రాముడు కూడా బాబోయ్!
అసలు ఈ టైంలో రామాయణంలో రాముడు భారతంలో కృష్ణుడు అవసరమా? ఒక మొక్కలో తేల్చెట్టానుండు. ఏమే నేను పెద్ద ముండలు ముట్టాకోరనే నీ కళ్ళు కప్పి అదొప్పలన్నీ చేసేనే. సచ్చి ముందన్న క్షమించవే. చేసిన దానికి అనుభవించండి. అలా అనకే మన ఇద్దరిని కలపమని గుడికి వెళ్ళి అర్చన చేయించి కుంకం తెచ్చానే, జేబులో ఉంది. తీద్దామంటే బస్సు వెళ్ళిపోతే మన భయం వేస్తుంది. రాజీ నేను చెప్పేది వింటావా? అసలు ఏం జరిగింది? వినను. నాకు అబద్ధాలు చెప్పే వాళ్ళంటే అసహ్యం. మా మాట నమ్మండి ప్లీజ్. చావబోతూ ఎవరు అబద్ధం చెప్పండి. మాకు మీరంటే గుండెల నిండా ప్రేమ ఉంది. మేము ఒక చిన్న అబద్ధం ఆడడం తప్ప వేరే ఏ తప్పు చేయలేదు. ఈ మరణ వాంగ్మూలాన్ని కూడా మీరు నమ్మపోతే సత్యాక అందరం కలిసి స్వర్గానికి వెళ్ళి ఆడాలి. సంధ్య, కాపురం అనేది నమ్మకం మీద కట్టుకునే చిన్న బొమ్మరిల్లు. గుడ్డిగా నమ్మకపోతే గుళ్ళని దేవుడు కూడా రాయిలా కనిపిస్తాడు. అతిగా అనుమానిస్తే మంచివాడు కూడా చెడ్డవాడిగా అనిపిస్తాడు. అసలు నువ్వు మాటి మాటికి అనుమానించబట్ట ఇంతవరకు వచ్చింది. రాజీ అలా అసహించుకోవాలంటే ముందు మన పెద్దవాళ్ళని అసహించుకోవాలి. చిన్నప్పుడు మన అన్నం తినకపోతే చందమామ రావే జాబిలి రావే అని పాడతారు. అంత మాత్రం చందమామ రాదు. అదెంత పెద్ద అబద్ధం నీకు తెలుసా? ఒక్క అబద్ధం చెప్పినందుకే భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలనుకుంటే కళ్యాణ మంటపాల కంటే కోట్లు ఎక్కువ ఉంటాయి. అంత ఎందుకమ్మా, చిన్నపిల్లలు వచ్చి అమ్మ పిల్లలు ఎలా పడతారని అడిగితే దేవుడు ఇస్తాడని చెప్తాం. అది నిజమా అబద్ధమే కదా? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసి వెళ్తాం. అది పడిందో లేదని 1-2 సార్లు ఆగి చూస్తాం. అంతేగాని దాని పక్కనే కూర్చుని అది ఎప్పుడు పడిపోతున్నాను అనుమానంతో ఉంటూ మాత్రం పిచ్చితాను. వదినా ప్లీజ్, మీరు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తున్నారు. అర్థం ఎక్కడ ఉంది? అడ్డంగా మాట్లాడు నువ్వు. భార్యాభర్తలు ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోకపోతే ఈ బస్సులాగా మన సంసారాలు కూడా బ్యాలెన్స్ తప్పుతాయి. చెప్తే కొడుతున్నావు కానీ బస్సు బ్యాలెన్స్ నుంచి లైఫ్ బ్యాలెన్స్ దాకా వెళ్ళిపోయి ముందు బయటపడే మార్గం చెప్పండి రా. రే, అటు నుంచి వాళ్ళు ఇటు నుంచి మనం సమానంగా అడుగులు వేసుకుంటూ మధ్య వరకు వెళ్తే ప్రమాదం నుంచి బయటపడచ్చు. ప్లీజ్ నమ్మండి. ఇప్పటికైనా మమ్మల్ని నమ్మితే మాతో పాటు ఒక్కొక్క అడుగు ముందుకేయండి. ఒరే పెళ్ళప్పుడు తప్పట అడుగులేసి ఉంటాం, ఇప్పుడన్నా కష్టకేద్దాం. తొందరగా మీరు దగ్గర వెళ్ళగా. సంధ్య పద. సంధ్య హలో డాలీ. అరే ఈ రూట్ లో లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. దయచేసి ఇంకెప్పుడు ప్రయత్నించకండి. థ్యాంక్ యూ.